కాచిన చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్లు నమ్ముకున్న నాయకురాలే అనుమానించడం ఆ ఎమ్మెల్యేకు నచ్చలేదా? తాను ఎంతగానో అభిమానించిన నేత ఎవరో ఏదో చెబితే తనను టార్గెట్ చేయడం సహించలేకపోయారా? అడిగేవాడికి చెప్పేవాడు లోకువా అన్న చందంగా ప్రతిసారి తనను అవమానించడం అనుమానించడంతో వేరే దారి చూసుకున్నారా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేల జంపింగ్ లో ఈ ట్విస్ట్ ఏంటి? ముఖ్య నేత తీరుతో విసిగిపోయిన ఓ ఎమ్మెల్యే పార్టీకి బై బై చెప్పేశారనే ప్రచారంలో నిజమెంత? గులాబీ పార్టీలో ఎమ్మెల్యేల వలసలకు ఆ పార్టీలో ముఖ్య నేత వ్యవహార శైలి కూడా ఓ కారణమన్న ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కన్నా ఓ నేత తీరుతోనే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హస్తం గూటికి చేరారు అంటున్నారు. ఎమ్మెల్యే సంజయ్ ఎంతగానో అభిమానించిన బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ కుమార్తె కవిత తీరుతో విసిగిపోయే ఆయన పార్టీని వీడారని చెబుతున్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత ఆల్ ఆఫ్ సడన్ గా సంజయ్ పార్టీ మారడానికి ఎమ్మెల్సీ కవిత కారణమని ఆయన అనుచరులు చెప్తున్నారు. వరుసగా 2 సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్ కుమార్ ఎమ్మెల్సీ కవితకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపుంది. దీంతో బీఆర్ఎస్ లో ఏ ఎమ్మెల్యే పార్టీ వీడినా సంజయ్ మాత్రం కారుతోనే కొనసాగుతారని ఆ పార్టీ నమ్మకం పెట్టుకుంది. అయితే లోక్సభ ఎన్నికల తర్వాత చడీ చప్పుడు లేకుండా సంజయ్ పార్టీ మారిపోవడంతో అంతా షాక్ తిన్నారు. ఆయన పార్టీ వీడేందుకు కారణం ఏమై ఉంటుందని ఆరా తీశారు. అయితే తాజాగా ఆయన పార్టీ మారడానికి కేవలం ఎమ్మెల్సీ కవితే కారణమని చెబుతున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలతో జగిత్యాలలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసిన సంజయ్ ఆ సమావేశానికి సీనియర్ నేత హరీష్ రావును ముఖ్య అతిథిగా ఆహ్వానించడంతో కవితతో విభేదాలు మొదలయ్యాయని, ఆ క్రమంలోనే ఆయన పార్టీని వీడాల్సి వచ్చిందని టాక్ వినిపిస్తోంది. లోక్సభ ఎన్నికలకు ముందు జగిత్యాలలో పార్టీ సమావేశం ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఆదేశించగా జనవరి 29న ఎమ్మెల్యే కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారట. ఈ సమావేశంపై ఎమ్మెల్సీ కవితకు సమాచారం ఇచ్చినా ఆమె లిక్కర్ స్కామ్ కేసులో బిజీగా ఉండడం వల్ల రాలేను అని చెప్పారట. దీంతో ఆ సమావేశానికి మాజీ మంత్రి హరీష్ రావును చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించినట్లు చెప్తున్నారు. హరీష్ రావు కూడా జగిత్యాల వస్తాను అని చెప్పగా సమావేశానికి అన్ని ఏర్పాట్లు చేశారట సంజయ్. అయితే ఈ విషయమై ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం ఎమ్మెల్సీ కవితకు లేనిపోని ఫిర్యాదులు చేయడంతో సమావేశానికి హరీష్ రావు వెళ్లకుండా అడ్డుకున్నారట కవిత. దీంతో ఫిబ్రవరిలో మరోసారి సమావేశం నిర్వహించాలని నిర్ణయించిన ఎమ్మెల్యే మళ్లీ హరీష్ రావుని ముఖ్య అతిథిగా పిలిచారట. అయితే రెండోసారి ఏర్పాటు చేసిన ఈ సమావేశంపై కవితకు సమాచారం ఇవ్వలేకపోయారట ఎమ్మెల్యే సంజయ్ కుమార్. దీంతో ఎమ్మెల్యే తనను పట్టించుకోలేదన్న కారణంతో రెండోసారి కూడా హరీష్ రావును జగిత్యాల వెళ్లకుండా కవిత ఆపేసినట్లు చెప్తున్నారు. అధినేత కేసీఆర్ ఆదేశాలతో తాను 2 సార్లు ఎంతో వ్యయ ప్రయాసలను ఓర్చి సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమైనా ఏదేదో అనుమానంతో కవిత అడ్డుకోవాలని చూడడంతో హత్యయ్యారట సంజయ్ కుమార్. అనుమానం ఉన్న చోట ఎక్కువ కాలం కొనసాగడం కష్టమని ఆలోచనతో ఎన్నికలు అవగానే తన దారి తాను చూసుకున్నట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని నేరుగా మాజీ సీఎం కేసీఆర్ కే చెప్పేశారని, కవిత తీరు వల్ల కార్యకర్తలు బీజేపీకి, నాయకులు కాంగ్రెస్ కు వెళ్లిపోతున్నారని చెప్పారట ఎమ్మెల్యే సంజయ్. ఇలా కాంగ్రెస్ ప్రయత్నం చేయకుండానే ఓ ఎమ్మెల్యే హస్తం గూటికి చేరడం బీఆర్ఎస్ పార్టీ స్వయంకృతమే అంటున్నారు ఎమ్మెల్యే అనుచరులు.